తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. భారతదేశ గడ్డపైన ఎర్ర జెండా 100వ సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అతిథిగా పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ బీజేపీ పార్టీ వచ్చి 11 సంవత్సరాలు అయినప్పటికీ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గలేదు. బ్యాంకులో అప్పులు తీసుకుని పంటకు పెట్టుబడి పెట్టి సరైన దిగుబడులు లేక ఎందరో రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. భారతదేశంలో చదువుకున్న నిరుపేద కుటుంబానికి ఉద్యోగాలు లేవు. జూలై 9వ తేదీ 30 కోట్ల మంది రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో నిరాచరణలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి ఎటువంటి జవాబు లేదు అని అన్నారు. బాపట్ల జిల్లా వ్యవసాయ కార్యదర్శి తన్నీరు ఏఎల్ నారాయణ మాట్లాడుతూ, ముఖ్యంగా నర్కాట్పల్లి నుండి అద్దంకి మీదుగా బైపాస్ రోడ్డు వేయటం జరుగుతుంది. అందుకు కమ్యూనిస్టు పార్టీ వాళ్లు మినీ బైపాస్ చేయాలని కోరడమైనది. అంతేకాదు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో పేదవాడగానే మిగిలిపోతున్నారు. భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే చిన్న ఉద్యోగాలైన కల్పించి నిరుపేద కుటుంబంలో నుండి బయట వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇవాళ దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది పేదవాళ్లకు ఉచితంగా బియ్యం ఎందుకు ఇస్తా ఉన్నారు? ఉచితంగా గోధుమలు ఎందుకు ఇస్తా ఉన్నారు? మరి అందరూ బాగా డబ్బు కలిగి ఉంటే వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇస్తా ఉన్నారు? అందుకోసం ఇవాళ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది వాస్తవం కాదు. ఇప్పటికి కూడా కోట్లాది మంది పేదరికంలో మగ్గుతా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా రోగం వస్తే ఆసుపత్రిలో డబ్బులు కూడా చెల్లించుకునే పరిస్థితిలో లేరు. ఈనాటికి కూడా కోట్లాది మంది గుడిసెల్లో నివసిస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంటి పట్టా కూడా లేదు. 1 సెంటు భూమి వాళ్ళకి లేదు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇంతమంది పేదవాళ్ళు 40-50 కోట్ల మంది పేదవాళ్ళు భారతదేశంలో ఉంటే వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి కమిరెడ్డి ఎంఎల్ నారాయణ గారు, మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ వెంకట్రావు గారు, మన సిపిఐ బాపట్ల జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, మరి ఈ సభలో పాల్గొంటున్న కామ్రేడ్స్, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ ముందుగా అభివందనాలు. మరి ఇవాళ మన రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా మన పార్టీ మహాసభలు 3 ఏళ్లకు ఒకసారి ఆనవాయితీగా జరుపుకుంటున్నట్లుగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. 3 ఏళ్ల క్రితం మన పార్టీ జాతీయ మహాసభలు విజయవాడ నగరంలో ఆ రోజు ఘనంగా జరుపుకున్నాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మన మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. రేపు ఆగస్టు 16వ తేదీలోగా 26 జిల్లాల మహాసభలు కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 23, 24, 25 తేదీల్లో మన ఒంగోలు పట్టణంలో భారీ ఎత్తున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు జరుపుకోబోతా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత మన పార్టీ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకోవడానికి అక్కడ ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలు పెట్టారు. చాలా పెద్ద ఎత్తున మన జాతీయ మహాసభలు కూడా చండీగఢ్ నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. మరి 3 ఏళ్లకు ఒకసారి జరిగే మన మహాసభలకు ఒక ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఈసారి జరుగుతున్న మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని మనవి చేస్తాము. ఎందుకంటే ఇవాళ మన పార్టీ ఇవాళ 100 సంవత్సరాల శతవార్షికోత్సవం మన పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కమ్యూనిస్ట్ పార్టీగా, ఒక ఎర్ర జెండా పార్టీగా మళ్ళీ ప్రజలకు ఉధృతంగా పోవడానికి ఇవాళ ఈ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన 2 పార్టీలు భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, వారి దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటంలో పాల్గొన్న పార్టీలు 2 పార్టీలు. ఒకటి ఆనాడు జరిగిన పోరాటంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆ పోరాటంలో పాల్గొంది. అదేవిధంగా ఆనాడు ఎర్ర జెండా చేతబట్టి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ పోరాటంలో పాల్గొంది. కాబట్టి వాళ్ళ గర్వంగా చెప్తా ఉన్నాం, భారతదేశ రాజకీయాల్లో ఒక ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ. ఈ శతవార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ జరపబోతా ఉన్నాం.
దానికి ముందుగా డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడ నగరంలో వివిధ దేశాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించి 2 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా మన మహాసభ జరుపుకోవడమే కాకుండా ఇవాళ దేశంలో ఏం జరుగుతూ ఉంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రజల ఈకి బాధలేంటి, కష్టజీవుల డిమాండ్లు ఏమిటి, ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, వీటన్నిటిపైన కూడా మహాసభల్లో మనం చర్చలు చేస్తా ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నాం, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పేదవాడుగానే ఉన్నాడు. రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఇప్పటికీ పేదరికాన్ని అనుభవిస్తా ఉన్నారు. గ్రామీణ రైతాంగం ఎవరైతే ఉన్నారో భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులందరూ కూడా అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.